హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ వీడియోలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చూద్దాం. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఫస్ట్గా మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది. సో ఆ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, వాటి గురించి అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాఖండ్లో జనవరి 27 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ తన పేరును యూసీసీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. యూసీసీతో మారనున్న 29 పేజీల పీడీఎఫ్ రూల్స్ కాపీని కూడా విడుదల చేశారు. ఇండియాలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిపోయింది. అసలు ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులు, వివిధ ఆచారాలు, అనేక మతాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని విషయాలు వేరైనా కానీ అందరికీ రాజ్యాంగమే మనకు డిక్టేటర్. కులం ఏదైనా, మతం ఏదైనా, కట్టుబాట్లు ఏవైనా సరే కూడా అందరూ చట్టం కింద సమానమే అనేది మనకు రాజ్యాంగం చెప్తుంది. ఇన్ని రోజులు వివాహము, విడాకులు, వారసత్వం, ఆస్తి, దత్తత ఇలాంటివి ఒక్కొక్క మతం వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ముస్లింలకు ఒక ఆచారాలు, హిందువులకు ఒక రకమైన ఆచారాలు, క్రైస్తవులకు ఒక రకమైన కట్టుబాట్లు, ఇలా ఎవరి మతాన్ని బట్టి వాళ్ళు కట్టుబాట్లు అనేవారు పాటించేవాళ్ళు. అయితే ఈ సిస్టమ్కి ఉత్తరాఖండ్ రాష్ట్రము బ్రేక్ వేసింది. ఎవరైనా సరే యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం ప్రకారం విడాకులు, పెళ్ళి, దత్తత, లివ్ ఇన్ రిలేషన్షిప్, వారసత్వము, ఆస్తి పంపకాలు ఇవన్నీ కూడా దీని ప్రకారమే జరగాలి అనేది ఉత్తరాఖండ్ అనేది తీసుకువచ్చింది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అసలు అనేది చూద్దాం. ఏ మతము, కులము, వాళ్ళ సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లకు అనేవి లేకుండా అన్ని మతాలకు లింగము, మతము, కులము అనే తేడా లేకుండా ఒకే రూల్స్ అనేది పాటించాలి. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఈ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్లో జనవరి 27 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలందరికీ కూడా పెళ్ళి, విడాకులు, వారసత్వం, దత్తత విషయాల్లో ఒకే చట్టము, ఒకే రూల్ అనేది వర్తిస్తుంది. సో అసలు ఇది ఎలా జరిగింది అనేది, ఈ కోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ యూసీసీ చట్టం, దానికి సంబంధించిన ఏర్పాటు ఇవన్నీ కూడా చూస్తే 2024 ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీజేపీ ప్రభుత్వం అనేది యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి ముందు 10% ఆఫ్ ఉత్తరాఖండ్ జనాభా, అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ యూసీసీ గురించి అమలు చేద్దామా, దానిలో ఎటువంటి మార్పులు కావాలి, మీ అభిప్రాయాలు ఏంటి, మీ సలహాలు ఏంటి అని అక్కడ ప్రజల్ని అడిగితే 10% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ సజెషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అప్రోచ్ అయ్యి గవర్నమెంట్కి రిప్లై ఇచ్చారు. సో వారందరినీ ఆ అప్రోచెస్ని కూడా బేస్ చేసుకొని, ఆ ఐడియాస్ని కూడా బేస్ చేసుకొని యూసీసీ కోడ్ అనేది, ఈ చట్టం అనేది ఫిబ్రవరి 6వ తారీఖున ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తర్వాత ఫిబ్రవరి 7న అసెంబ్లీ మెజార్టీతో అది ఆమోదించబడింది. దాన్ని రాష్ట్రపతి సంతకానికి పంపిస్తే మార్చి 13వ తారీఖున ద్రౌపది ముర్ము అనే రాష్ట్రపతి గారు దానిపైన సంతకం చేశారు. అసలు ఈ రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు చేయవచ్చా, ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రం చేసుకోవచ్చా, అది పాసిబిలిటీ ఉందా మన రాజ్యాంగం ప్రకారం అనేది చూద్దాం. భారత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. దేశంలో 1970 నుంచి రాష్ట్రాలు తమ సొంత చట్టాలను తయారు చేసుకుంటున్నాయి. ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో కూడా ఏ రాష్ట్రం వాటికి సంబంధించిన ఆ చట్టాలు అమల్లోకి చేసుకుంటున్నాయి. ఈశాన్య భారత్లో క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాలు తమ సొంత చట్టాలను పాటిస్తున్నాయి. గోవాలో ఉమ్మడి పరిస్థితి అమల్లో ఉంది. అక్కడ అన్ని కమ్యూనిటీలకి ఇది వర్తిస్తుంది. కానీ క్యాథలిక్, క్రిస్టియన్లతో పాటు ఇతర కమ్యూనిటీకి వేరే నియమాలు అమల్లో ఉన్నాయి. ఇప్పటికీ గోవాలో హిందువులు 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో ఇలా ఏ రాష్ట్రమైనా కానీ దానికి సంబంధించిన ఓన్ చట్టాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు యూసీసీ వెబ్సైట్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆల్రెడీ పోర్టల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఆయన కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఈ టోటల్ 29 పేజెస్ పీడీఎఫ్ రూల్స్ కాపీ అనేది దాంట్లో అనేది పెట్టడం జరిగింది. ఈ యూసీసీ ప్రకారం అసలు రూల్స్ ఎలా మారుతున్నాయి ఉత్తరాఖండ్లో అనేది చూద్దాం. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ నియమాలు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. 18 నుంచి 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న భాగస్వాములకు తల్లిదండ్రుల పర్మిషన్తోనే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీంతో ఏ మతం వారైనా కానీ వివాహాన్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే విడాకులు కూడా కులము, మతము వాటికి సంబంధం లేకుండా అందరికీ ఒకే విడాకుల చట్టం అనేది వర్తిస్తుంది.
మినిమం మ్యారేజ్ ఏజ్ అన్ని మతాలకు కానీ కులాలకు కానీ బాలికలకైతే 18 సంవత్సరాలు, బాలులకైతే కనుక 21 సంవత్సరాలు. ఇది మినిమం ఏజ్గా ఫిక్స్ చేశారు. దత్తత తీసుకునే సమాన హక్కులు. దత్తత అనేది అన్ని మతాలకు కూడా సంబంధించిన విషయం కాబట్టి ఒక మతం నుంచి మరో మతం పిల్లలను దత్తత తీసుకోవడం అనేది నిషేధం. కానీ సమాన హక్కుల ప్రకారం అంటే ఇక్కడ ఏం చేశారంటే దత్తత ముస్లింలు కూడా దత్తత తీసుకోవచ్చు అనేది ఇక్కడ రూల్ తీసుకొచ్చారు అందరికీ కూడా. కాకపోతే ఏంటంటే ఒక మతం నుంచి ఇంకొక మతం పిల్లల్ని తీసుకోవడం అనేది ప్రస్తుతానికి నిషేధించారు. ఆచారాల రద్దు. ముస్లింలో ఉన్న హలాలా, ఇద్దత్ వంటి ఆచారాలు ఇకపై ఆ రాష్ట్రంలో అనుమతింపబడవు. అలాగే ఏకపత్ని వ్రతం అంటే రెండో వివాహాన్ని అనుమతించరు. సమాన వారసత్వ హక్కులు. కుమారులు కుమార్తెలు వారసత్వంలో సమానంగా హక్కులు పొందుతారు. వీటితో పాటుగా లివింగ్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళ నార్మల్గా మ్యారేజ్ అయితే కనుక ఎటువంటి హక్కులు అయితే వస్తాయో పిల్లలకి, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పిల్లలకు కూడా అటువంటి హక్కులే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా లివింగ్ రిలేషన్షిప్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి జరిగి ఉండాలి. సో ఇవండి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యూసీసీలోని కొన్ని రూల్స్.